రాజమహేంద్రవరం రూరల్ ఆంధ్ర సింహం ప్రతినిధి గత నెల 28వ తారీఖు జరిగిన ప్రచార వాహన దగ్ధం ఘటనపై రాజమహేంద్రవరం జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో డీఎస్పీ కిషోర్ మాట్లాడారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార వాహనం దగ్ధం కేసు ఛేదించామని, భరత్ రామ్ ముఖ్య అనుచరుడుగా ఉంటూ మార్గం ఎస్టేట్ నందు ఎక్కువ సమయం ఉండే దంగేటి శివాజీ నిందితుడు అని డీఎస్పీ పేర్కొన్నారు. ఇక ఎన్నికల్లో ఘోర పరాజయం చూసినటువంటి భరత్ పై వచ్చేలా ప్రచార వాహనం దగ్ధం చేసినట్లుగా నిందితుడు శివాజీ ఒప్పుకున్నాడని తెలిపారు. ప్రజల్లో ఉన్న మంచి పేరు చెడగొట్టాలని వైఎస్ఆర్ పార్టీకి సానుభూతి పొందేలా ఉద్దేశపూర్వకంగానే చేసినట్లుగా శివాజీ ఒప్పుకున్నాడని డీఎస్పీ చెప్పారు. అందరికీ నమస్తే అండి. మనకి 28 నైట్ 11 అప్పుడు మార్గాని భారత్ స్టేట్స్లో ప్రచార రథం తగలబడింది అనే ఇన్సిడెంట్ మీద మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన వెంటనే ఒక 4 టీమ్స్ ఫామ్ చేశాము. ఈ ఇన్సిడెంట్ ఎవరు చేశారనేది ఐడెంటిఫై చేయడానికి. ఈ గట్టిగా చెప్పడుతుంది. ఈ 4 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ 4 టీమ్స్ కూడా ఎవరు చేశారని ఐడెంటిఫై చేసిన క్రమంలో ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఒక పర్సన్ ఐడెంటిఫై చేశాము. అతని పేరు దంగేటి శివాజీ. ఇతనుకి ఇండస్ట్రియల్ జగదీశ్వరి ఇండస్ట్రియల్ అనే అల్యూమినియం కంపెనీ ఉంది. ప్రొపరేటర్ అతనికి ఈ తాడితోటలో ఉంది. ఇతను ఈ శివాజీ అని అతను ఒక 6 months నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తగా ఉంటున్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ భరత్ గారి యొక్క తండ్రి గారి అయిన నాగేశ్వరరావు గారి ముఖ్య అంచులుగా ఉంటూ మోస్ట్ ఆఫ్ ద టైం మార్గాని ఎస్టేట్లో స్పెండ్ చేసేవారు. ఈ 2024 జనరల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం, టీడీపీకి అధికారం రావడంతో ఈ శివాజీ అతను ఎక్స్ఎంపీ గారి ఉన్న అభిమానంతో, అదేవిధంగా టీడీపీ శ్రేణులకు ప్రజల్లో ఒక మంచి పేరు వస్తుందని చెడగొట్టాలనే ఉద్దేశంతో 28 నైట్న రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ ఏదైతే రచ్చబండ ఉందో అక్కడ డ్రింక్ చేయడం జరిగింది. డ్రింక్ చేసిన తర్వాత అతను అక్కడి నుంచి బయలుదేరి తాడితోటలో ఉన్న అతను అల్యూమినియం షాప్ వద్దకు వెళ్ళి అతను ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం షాపు దగ్గర ఉన్న మోటార్ సైకిల్ ఉంది ఇతనికి. ఆ మోటార్ సైకిల్ నుంచి కొంత పెట్రోల్ అనేది ఒక కవర్లోకి తీశాడు. అదేవిధంగా ఆ షాప్ పక్కన ఏదైతే ఇంకొక షాప్ ఉందో అక్కడికి వెళ్ళి ఈ మస్కిటో రిపెలెంట్స్ తీసుకున్నాడు. మస్కిటో రిపెలెంట్స్ తీసుకోవడం జరిగింది. ఈ మస్కిటో రిపెలెంట్స్కి ఒక 4 మ్యాచ్ స్టిక్స్ని కట్టి ఈ ఏదైతే ఆల్రెడీ కలెక్ట్ చేసిన పెట్రోల్, ఈ మస్కిటో రిపెలెంట్తో ఉన్న మ్యాచ్ స్టిక్స్ 2 కూడా తీసుకుని ఒక 10:30 సమయంలో అక్కడెక్కడైతే ఈ క్యాంపెయిన్ ప్రచార రథం ఉందో అక్కడికి వెళ్ళి ఈ క్యాంపెయినింగ్ వెహికల్ యొక్క